నమస్తే బీసీఎన్ న్యూస్తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. డయాఫ్రమ్ వాల్ ఎందుకు కడతారో తెలియకుండా మాట్లాడిన వారు జగన్ సర్కార్లో నీటి పారుదల మంత్రులు అయిపోయారు. మంత్రి నిమ్మల రామనాయుడు సెటైర్లు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే స్థాయికి చంద్రబాబు దిగజారారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విమర్శ. కరీంనగర్ జిల్లా గుమ్మలాపూర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలది ఫెవికల్ బంధమని వ్యాఖ్య. హుజూరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. బీజేపీని గెలిపిస్తే మొదటి విడతగా 500 కోట్లు తీసుకొస్తామని ప్రకటన. అధిక వ్యయంతో కూడిన వరి పంట వేయడాన్ని తగ్గించాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. సాగునీటి సంఘాల సమావేశంలో మాట్లాడుతూ రైతులు వరి పంటను తగ్గించి ఉద్యానవన పంటలు వేయడం ద్వారా అధిక లాభాలు పొందే వీలుందని సూచించారు. ఖరీఫ్ సాగును మేల నుండే చేపట్టాలన్నారు. మంత్రి నిమ్మల రామనాయుడు మాట్లాడుతూ డయాఫ్రమ్ వాల్ ఎందుకు కడతారో తెలియకుండా మాట్లాడిన వారు జగన్ సర్కారులో నీటిపారుదల మంత్రులు అయిపోయారంటూ సెటైర్లు వేశారు. శ్రీశైలం, నాగార్జున సాగర్లకు వాల్ కట్టారన్న వారు పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తారంటే తొడలు కొట్టిన వారు, బుల్లెట్ దిగిందా లేదా అని డైలాగులు కొట్టిన వారు జగన్ మంత్రివర్గంలో పనిచేశారన్నారు. వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రాష్ట్రం. వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రాష్ట్రంలో వ్యవసాయం బాగా జరగాలంటే తప్పనిసరిగా నీటి అవసరం ఉంది. అయితే మన రాష్ట్రానికి అదృష్టం ఏమిటంటే గలగల పారినటువంటి నదులున్నాయి, వర్షాలు పడుతున్నాయి. కానీ పడినటువంటి వర్షాన్ని సంరక్షించుకోకపోవడం వల్ల, సక్రమంగా వినియోగించకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడూ కరువు కాటకాలతో అల్లాడుతున్నటువంటి విషయం కూడా ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోవాలి. 1996 రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఒక బృహత్తరమైనటువంటి ఆలోచన చేశారు. ఏదో ప్రభుత్వమే కార్యక్రమాలు చేస్తే విజయవంతం కావు. ఈ రాష్ట్రంలో అనేక వ్యవస్థలు ఉన్నాయి. ఏ వ్యవస్థ అయినా బాగా పనిచేయాలంటే ఆ వ్యవస్థ మీద ఆధారపడినటువంటి ప్రజానీకానికి భాగస్వామ్యం చేయాలని ఆ రోజే అతి ముఖ్యంగా నీటి సంరక్షణ బాగా జరగాలంటే పడినటువంటి ప్రతి నీటి బొట్టుని భూగర్భ జలంగా మార్చాలంటే ముఖ్యంగా ప్రజల సహకారం ఉండాలి, అందులో రైతుల సహకారం ఉండాలని ఆ రోజే నీటి సంఘాల వ్యవస్థను తీసుకొచ్చిన విషయం మీ అందరికి కూడా తెలుసు. ఆ రోజు ఒక నినాదం తీసుకున్నారు, పరుగెట్టే నీటిని నిలబెట్టాలి, నిలబెట్టిన నీటిని భూగర్భ జలంగా మార్చాలని అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రంలో ఎన్నో సంవత్సరాలు వర్షాలు పడకపోయినా కరువనే మాట లేకుండా సమర్థవంతంగా నీటిని ఉపయోగించిన విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మన బాధ్యత, మన కర్తవ్యం, ప్రతి ఒక్కరం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరువు లేకుండా చేయాలి. ఎప్పుడైనా సరే ప్రకృతి కరుణించకపోయినా, ఒక సంవత్సరం వర్షం పడకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరువు అనే మాట వినబడకుండా చేయాలని చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మనస వాచ కర్మన పనిచేస్తుంది. దానికి మీ అందరూ కూడా సహకరించాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. చరిత్రలో కూడా చూస్తూ ఉంటాం, మన సంస్కృతిలో కూడా మనందరం కూడా చూస్తూ ఉంటాం. భూమి, నీరు, అగ్ని, ఆకాశం, గాలి పంచభూతాలుగా చూస్తూ ఉంటాం. అందులో నీటిని అత్యంత పవిత్రంగా మనందరం కూడా చూస్తూ ఉంటాం. అందుకే నీరు ఎక్కడుంటే నాగరికతలు అక్కడే అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి. నీరు ఉంటేనే జనం, ఇంకా చెప్పాలంటే నీరు లేకుంటే జగమే లేనిటువంటి పరిస్థితి. అటువంటి సత్యాన్ని గ్రహించినటువంటి ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా ఈ యొక్క నీటికి, జలానికి, సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇస్తూ, దురదృష్టం మొన్న మనం చూస్తాం 2019, 2024 5 సంవత్సరాల పాలనలో విధ్వంసకరమైనటువంటి పాలనకు ఇరిగేషన్ వ్యవస్థ కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితుల్లో
18,000 కోట్ల బిల్లుల బకాయిలు మా ఇరిగేషన్ శాఖకు వారసత్వంగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈరోజు ఆ ఇరిగేషన్ శాఖను గాడిలో పెడుతున్నారని అంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన దక్షత అని చెప్పి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అందుకే అటువంటి ఇరిగేషన్ శాఖలో వ్యవసాయంలో రైతులకి భాగస్వామ్యం ఉండాలనేటువంటి ఆలోచనతో సాగునీటి సంఘాలకు రూపకల్పన చేసినటువంటి మరి వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, అటువంటి సాగునీటి సంఘాల్ని గత ప్రభుత్వం రద్దు చేస్తే మళ్ళీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని పునరుద్ధరించి మళ్ళీ సాగునీటి సంఘాల ద్వారా మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చినటువంటి ఈ 18 నెలల కాలంలోనే 878 కోట్లు ఓన్లీ ఓఎండ్ఎం వర్క్స్ కే ఈ రోజు నీటి సంఘాలకు ఇచ్చి ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్న విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మరి యొక్క పోలవరాన్ని ధ్వంసం చేసి డయాఫ్రమ్ వాళ్ళని విధ్వంసం చేసినటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పోలవరాన్ని సందర్శించి రేపు 2027 కల్లా పోలవరం పూర్తి చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి నాయకులు మన నారా చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. వెంకటేశ్వర స్వామినే రాజకీయ ఆయుధంగా మార్చుకున్న చంద్రబాబు దైవద్రోహం పేరుతో జగన్పై కుట్ర పాల్పడుతున్నారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. చింతామణి సతీ సావిత్రిగా మారినట్టు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు తాము తప్ప మరెవరూ భక్తులు కారన్నట్టు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. గతంలో తన రాజకీయాల కోసం వ్యవస్థలను వాడుకున్న చంద్రబాబు ఈవేళ శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీ వెంకటేశ్వర స్వామినే వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అయితే సిట్ నివేదికతో పూర్తి ఆత్మరక్షణలో పడ్డ చంద్రబాబు తొలిసారిగా కూటమి పార్టీలతో కలిసి వారిని తన తప్పులో భాగస్వామ్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అనేక తప్పులు జరిగినాయి అని చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి హయామంతా మాట్లాడి, జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన తర్వాత కూడా అసాధారణమైనటువంటి ప్రతిభావంతుడైన జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితాన్ని సమూలంగా నాశనం చేయటానికి ఎన్ని రకాలుగా ఎవరినైనా వాడుకునే ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉంటారు. అందులో ఈ రోజున ఇప్పటి వరకు వారు వ్యవస్థల్ని వాడుకుంటూ వచ్చినారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువైన వెంకటేశ్వర స్వామినే వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు పత్రికా సమావేశంలో మాట్లాడి చాలా నంగిగా ఆ నంగి మాటలన్నీ కూడా వింటూ ఉంటే వీళ్ళేందబ్బా ఇట్లా మారిపోయినారే, రోజు దాడి చేసినట్టు మాట్లాడేవాళ్ళు కాస్త ఒక్కసారిగా మెత్తగా మేము వాస్తవాలు ప్రజలకు తెలియజెప్పదలుచుకున్నాం అనే మాటలలోనే వాళ్ళ భయం కనపడుతుంది. వాళ్ళేదో వాస్తవాలు చెప్పడానికి కాదు అలా మాట్లాడింది, దొరికిపోయినాము దొంగలము అన్నటువంటి భయంతో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జరిపినటువంటి ఆ సమావేశము గతంలో ఆయన వ్యవహార శైలికి భిన్నంగా మొదటిసారి మిగతా 2 పార్టీల నాయకులను పిలిచి తాను చేసినటువంటి తప్పులో వాళ్లను కూడా భాగస్వామ్యులను చేయటానికి ఆ పత్రికా సమావేశం ఏర్పాటు చేసినట్టుగా ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయారు కాబట్టి చంద్రబాబు గారు చేసిన తప్పుకు భగవంతునికి క్షమాపణలు చెప్పమని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేసిన తరువాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాట్లాడినటువంటి మాటలు వింటే ఎవరికైనా నవ్వు కలిగిస్తుంది. సనాతన ధర్మాన్ని పరిరక్షించటానికి మేము అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇంత దారుణం జరగటం ఆశ్చర్యము అని పవన్ కళ్యాణ్ గారు, ఈ 10 సంవత్సరాలలో అనేక సార్లు నేను బాప్తిజం తీసుకున్నా, మా నాయన సాక్షాత్తు దేవుడి దీపారాధనలోనే సిగరెట్టు ముట్టించేవాడు,
మా ఇంట్లో ఏ రకమైనటువంటి దైవ పూజలు జరగవు, ఇలాంటి మాటలు ఎన్నోసార్లు చెప్పినాడు. గొడ్డు మాంసం అవసరమైతే నేను ఖచ్చితంగా తింటాను, బాప్టిజం తీసుకున్నాను అని ఆయన ఈ రోజున సనాతన హైందవ ధర్మ పరిరక్షక అవతారిగా మారి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు అమ్ముడు పోయి. మార్కాపురం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల బీచ్లో ఫిబ్రవరి 14-15 తేదీలలో జరగనున్న బీచ్ ఫెస్టివల్ లోగోను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజబాబు, స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే ఈ ఫెస్టివల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు, వాటర్ రైడ్స్, కళా ప్రదర్శన, ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. అంతకుముందు కలెక్టర్ అధికారులతో బీచ్ ఫెస్టివల్పై సమీక్ష నిర్వహించారు. ఈ నెల 14-15 తారీఖులో పాకాల బీచ్ ఫెస్టివల్ ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మన జిల్లాలో ఫస్ట్ టైం ఈ బీచ్ ఫెస్టివల్ జరగబోతుంది. దానికి సంబంధించినటువంటి అంశాలని ఈరోజు ఫిజికల్గా నేను, డిఎస్పీ గారు, డిఆర్ఓ గారు, ఆర్డీఓ గారు అండ్ సిఓ జెడ్పీ గారు, డిపిఓ, అదేవిధంగా ఈ గ్రామ ప్రెసిడెంట్ మరియు మా యొక్క జిల్లా అధికారులందరితో కూడా ఈరోజు ఇక్కడ వచ్చి ప్రదేశాన్ని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో ఇది చాలా చక్కగా ఉంది అండ్ మనకి సుమారు 20-30 వేల వరకు కూడా జనాలు ఆ రోజు వస్తారని ఒక ఎక్స్పెక్టేషన్స్తో మేము అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి అందరూ ప్రజాప్రతినిధులకి తర్వాత విఐపీస్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇంటిమేషన్స్ ఆల్రెడీ వెళ్ళినాయి. రేపు మార్నింగ్ గౌరవ మంత్రివర్యుల చేత ఈ పాకాల బీచ్ యొక్క లోగో, పోస్టర్స్ అన్నీ కూడా అఫీషియల్గా, అదేవిధంగా ప్రోమో కూడా అఫీషియల్గా రేపు మార్నింగ్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇది మన జిల్లాకే గర్వకారణం కాబట్టి ప్రజలందరూ కూడా ఇక్కడ ఆహ్లాదకరంగా ఆ 2 రోజులు కూడా మనం గడపాలని సందర్భంగా తెలియజేస్తున్నాము. వారికి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. బస్ ఫెసిలిటీ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము. ఏపీఎస్ఆర్టీసీ వారు బస్సెస్ ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా వెహికల్స్లో వచ్చిన వాళ్ళు కానీ 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ వాళ్ళందరికీ కూడా పార్కింగ్ ఫెసిలిటీస్ కూడా చేయడం జరిగింది. అండ్ ఇందులో కాంపోనెంట్స్ చూసుకుంటే మనకి ఎగ్జిబిషన్స్ ఉంటాయి, తర్వాత మనకి స్టేజ్ షోస్ ఉంటాయి, తర్వాత మనకి ఈ సింగర్స్ని అండ్ సెలబ్రిటీస్తో కూడా ఒక ఈవెంట్స్ ఉన్నాయి. దాంతోపాటు వాటర్ గేమ్స్ ఉన్నాయి అండ్ వీఆర్ ఆల్సో ప్లానింగ్ ఫర్ హెలి టూరిజం. అది వాళ్ళు కూడా మనకు ఒప్పుకుంటే దాని హెలి టూరిజం కూడా ఇక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ బీచ్ని మనం ప్రమోట్ చేయాలి, జిల్లాకే గర్వకారణం కాబట్టి దీన్ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఈ బీచ్ ఫెస్టివల్ని మనం కండక్ట్ చేస్తున్నాము. సో అందరూ కూడా ఆ 2 రోజులు వచ్చి ఆనందంగా గడపాలని సందర్భంగా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.